హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఒకటైతే వచ్చింది. ఇది ఏమనేది చూసేయండి. మరి అక్కడ కిందే ఓపెన్ చేసి నేనైతే అన్ని చెక్ చేసి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకని మనం ఏ వస్తువు అయినా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం చెక్ చేసి తీసుకునేది మంచిది అనమాట. ముందే మనం డబ్బులు వేసేసామంటే మళ్ళీ చాలా కష్టం పడాలి. కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఇబ్బంది అవుతుంది. మనం ముందే చెక్ చేసి తీసుకుంటే డబ్బులు వేయకోకుండా ముందే మళ్ళీ మనం రిటర్న్ పంపించచ్చు అనమాట. అందుకని ఇక మిక్సీ అయితే వచ్చేసిందండి. మిక్సీ అనమాట ఆర్డర్ ఇచ్చింది. మిక్సీ పాత మిక్సీ అయితే పాడైపోయింది. ఇక ఇదైతే మంచి కంపెనీ అని మేమైతే ఆర్డర్ ఇచ్చినాం అనమాట. ఈ మిక్సీ జార్కి అయితే ఈ బ్లేడ్లు అనమాట. ఇది వచ్చేసి వెజిటేబుల్ కట్ చేస్తుంది, అలాగే గోధుమ పిండి కూడా మనకి బాగా కలిపేస్తుంది అనమాట. ఇది అది ఎలా కలిపేస్తుంది, ఎలా కట్ చేస్తుంది అనేది వీడియో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇక చూడండి, ఈ కప్స్ ఇది ఇలా అయితే వచ్చింటాయి అనమాట. మనం గోధుమ పిండి వేయడానికి, అలాగే వెజిటేబుల్ కట్ చేయడానికి ఇలా వచ్చి చూడండి. మనము ఇలా ఇదైతే ఈ మూత ఇలా పెట్టేసి వెజిటేబుల్ కట్ చేయడానికి, గోధుమ పిండి కలపడానికి దీంట్లో నుంచి అయితే మనము వేయడం జరుగుతుంది అనమాట. అదే ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు. ఇలా గోధుమ పిండి వేయడానికి కూడా ఇలా కప్స్ అయితే ఇచ్చారు, అలాగే నీళ్లు వేయడానికి కూడా ఇచ్చారనమాట. ఇక ఇదైతే పక్కన పెట్టేద్దాము. ఇంక ఇది వచ్చేసి జ్యూస్ మనం తయారు చేసుకునేదానికి జార్ అనమాట. ఇంకా ఇది చూడండి, ఇలా ఇది జ్యూస్ది. ఇంక ఇది వచ్చేసి ఈ మిక్సీ తర్వాత ఇది అనమాట. మనము పిండి రుబ్బుకోవడానికి ఈ రెండు మిక్సీ అయితే గిన్నెలు. బ్లేడ్లు అయితే ఇలా వచ్చాయి చూడండి, ఇలా వచ్చాయి. ఇంక ఇది వచ్చేసి సన్న మిక్సీ జార్ అనమాట. ఇలా వచ్చింది, కలర్ఫుల్గా వచ్చేసింది చూడండి, ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే చాలా బాగుంది. మూత అయితే ఇలా వచ్చింది. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. చాలా బరువు ఉంది చూడండి. మిక్సీ గిన్నె కూడా, బ్లేడ్లు కూడా చాలా బాగున్నాయి, బందోబస్తు ఉన్నాయి. బ్లేడ్లు అయితే మందంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి మూతలు అనమాట. మిక్సీకి అయితే క్యాప్ కూడా ఇచ్చారు. ఇదైతే మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఈ క్యాప్ అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అండి ఇలా క్యాప్ అయితే ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక మిక్సీ మనమంతా వేసుకున్న తర్వాత దీంట్లో గలీజ్ ఏం పోకోకుండా ఇలా క్యాప్ అయితే ఇచ్చారు. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇక ఈ మిక్సీ జార్లో ఏమేమి వేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది అయితే ఇక మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసేద్దాం రండి. వచ్చేయండి. ఇక ఈ కప్పుతో నేను 2 కప్పులు అయితే పిండి తీసుకుంటా ఉన్నాను. ఇదైతే ఈ కప్తో కొలుచుకున్నాను అనమాట. ఇక వేసేద్దాము. ఈ మిక్సీ జార్లు అయితే శుభ్రంగా కడిగేసి తూడ్చేసాను అనమాట. ఎందుకంటే కొత్త వచ్చి ఉంటాయి కదా, అందుకని ముందుగా కడిగేసుకోవాలి. ఇక చూడండి, 2 కప్పులు మనము పిండి అయితే వేసేసుకున్నాం కదా. ఇక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసాను. దీంతో ఒక 2 కప్పులు అయితే నీళ్ళు వేసేసుకుందాము. చూడండి, 1 కప్ అయితే ఫుల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని వేసుకొని ఇవి వేసుకుంటూ మనం వేసుకుందాం నీళ్ళు. వేసుకోవాలన్నమాట, లేదంటే పిండి చిట్లుతుంది. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా నెక్స్ట్ టైము ఇదైతే నేను ఇంకా ఆన్ చేసేస్తా ఉన్నాను. దేవుడా బాగా తిరగాలని. ఇక పిండి అయితే మనకి బాగా కలిపేసింది. ఇదైతే గిన ఇక చూడండి ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి సేమ్ మనము
చేత్తో ఎలా కలుపుకుంటామో అలా పిండి అయితే చూడండి వంట చేస్తాం. పూరీ చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి పిండి అయితే ఇలా వచ్చేస్తుంది, బాగా ఉంటగా వచ్చేస్తుంది అనమాట. ఈ బ్లేడ్ కూడా మనం పక్కకు తీసుకోవచ్చు. పిండి కూడా బాగా నీట్గా ఎంత బాగా వచ్చింది చూడండి. దీంట్లో ఏమేం ఖర్చుకోలేదు, కడిగింది ఉన్నట్లుంది. జారు కూడా చూడండి, జారు కడిగింది ఉన్నట్లుంది. ఇక ఈ పిండిని మనము ఇప్పుడే అన్నా చపాతీలు చేసుకోవచ్చు, లేదంటే ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అన్నా చేసుకోవచ్చు, మీ ఇష్టము. పిండి అయితే బాగా స్మూత్గా చాలా బాగా కలిపింది చూడండి. మనం చేతితో కలిపినట్లే ఉందన్నమాట. ఎంత తొందరగా పని అయిపోతుంది. ఇక ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఆనియన్స్ అయితే ప్రస్తుతానికి ఇంట్లో ఆనియన్స్ రెడీగా ఉన్నాయి, అవి అయితే వేసి చూపిస్తాను. ఇక ఇది పిండి బ్లేడ్ కదా, ఇదైతే పక్కకు తీసి పెట్టుకుందాము. వెజిటేబుల్ కట్ చేసుకునే బ్లేడ్ అనమాట. ఇక ఇది పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి చూడండి. ఇలా పెట్టేసుకొని ఇంతే చూడండి, ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్ ఎలా కట్ చేస్తుంది అనేది చూసేద్దామా. ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. ఫస్ట్ ఒకటైతే వేస్తా ఉన్నా నేను కూడా, ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు వేసేది. మళ్ళీ ఎలా వస్తాయి అనేది చూద్దాము. అట్లే ఒక్కొక్కటి వేసుకుందాము. చూడండి ఎంత బాగా కట్ చేసింది, తొందరగా కూడా కట్ చేసేసింది. దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగా కట్ చేసింది. మనము ఉల్లిగడ్డ వడలు వేసుకోవచ్చు కర్రీస్లో కానీ. ఎంత బాగా మనం కట్ చేసినట్లు కట్ చేసేసింది కదా, మనకినా బాగా కట్ చేసింది అనుకో. కండ్లు అయితే మండుతా ఉన్నాయి ఆనియన్స్ కదా. ఇక ఇంతేనండి. ఇంకా పిండి వేసుకొని చూపించినాను, అలాగే ఆనియన్స్, అలాగే కాయగూరలు కూడా అన్నీ ఎలా కట్ చేస్తుంది అనేది కూడా రాబోయే వీడియోలో అయితే షార్ట్ రూపంలో చూపిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు వీడియోస్లో కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటాను చూడండి. ఇక ఫస్ట్ ఇప్పటికైతే ఈ మాత్రం నేను కూడా డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా, పని చేస్తుందా లేదా అనేది. అట్లే వీడియో అవుతుంది, ఇంకా నేను కూడా చెక్ చేసినట్లు అవుతుందని ప్రస్తుతానికైతే ఈ మాత్రం చూపించాను అనమాట. ఈ వీడియో అయితే ఇంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.